హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఈఏపీ సెట్ 2025కి ఏస్ ఆన్లైన్ తరఫు నుంచి మేము టార్గెట్ ఈఏపీ సెట్ 2025 స్కోర్ బూస్టర్ సిరీస్ అని మొదలుపెట్టాం. దాంట్లో భాగంగా మనం ఈరోజు ఫిజిక్స్ సంబంధించిన కొన్ని విషయాలు, ఇంపార్టెంట్ టాపిక్ దట్టు ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజానికి సంబంధించిన కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ చూడండి, ఏస్ ఆన్లైన్ ఈఏపీ సెట్ 2025కి టీజీ మరియు తెలంగాణకు సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండు కలిపి 3 months కోర్సు మరియు 6 months కోర్సు లాంచ్ చేసిందండి. ప్రీ రికార్డెడ్ లెక్చర్స్ మీ ఈఏపీ సెట్ ప్రిపరేషన్ కోసం. సో మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు కోర్సును సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ ఇవన్నీ ఫ్యూచర్స్ ఉన్నాయండి మా కోర్సులో. లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీ, బిట్ సైజ్ వీడియోస్, నో లిమిట్ ఆన్ ద వాచ్ టైమ్స్, మీరు ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, బేసిక్స్ నుంచి మొదలుపెట్టి అడ్వాన్స్డ్ దాకా. అంతేకాదండి, ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈఏపీ సెట్ ఇక్కడ టెస్ట్ సిరీస్కి ఆన్లైన్ టెస్ట్ సిరీస్, ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్కి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ 8 అండి. సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ 3 అండి. మల్టీ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ 3 అండి. ఫుల్ లెంత్ టెస్ట్ 2 అండి. సో ఇది మార్చ్ 1 నుంచి, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు దీనికి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు ఎన్రోల్ అవ్వండి. ఓకే, ఇక్కడ సిలబస్ చూడండి. ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ మ్యాగ్నెటోస్టాటిక్స్ సంబంధించిన సిలబస్ ఇది. దాంట్లో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. సింపుల్గా దీన్ని ఎలక్ట్రోస్టాటిక్స్ అని కూడా అంటారు. సో దీంట్లో నేను 2 కాన్సెప్ట్స్ తీసుకుంటాను ఇక్కడ. సో 2 కాన్సెప్ట్స్ గురించి అర్థం చేసుకుందాం ఇక్కడ ఈ వీడియోలో. ఒకటి పొటెన్షియల్ కాన్సెప్ట్, ఎస్పెషల్లీ ద పొటెన్షియల్ డ్యూ టు ద పాయింట్ ఛార్జ్. సో పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. ఇంకోటి గాసెస్ లా అని కూడా అంటారు. సో ఈ 2 కాన్సెప్ట్స్ పైన చాలాసార్లు ప్రీవియస్ పేపర్స్లో క్వశ్చన్స్ అడిగాడు. సో అందుకని మనం ఈ కాన్సెప్ట్స్ని క్వశ్చన్స్ ద్వారా అర్థం చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, దాని తర్వాత కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత వచ్చి మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫైన్. సో ఎలక్ట్రోస్టాటిక్స్లో 2 కాన్సెప్ట్స్ చూద్దాం ఈ వీడియోలో. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? half a ring of radius r has a charge of lambda per unit length. The electric potential at a center of the half ring is. So electric potential అడుగుతున్నాడు. ఫైన్. సో లెట్ మీ టర్న్ ద పేజ్. సో ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటారు, లేకుంటే సింపుల్గా పొటెన్షియల్ అంటారు, ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఫైన్. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూడండి ఒకసారి. సో మనము పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ అనే కాన్సెప్ట్ తీసుకుందాం. పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. ఫైన్. సో పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఛార్జ్ తీసుకోండి, క్యూ. ఫైన్. సో దీని చుట్టూరా, ఇప్పుడు ఛార్జ్ క్యూ ఉందనుకోండి, దీని చుట్టూరా ఏముంటుందండి? దీని చుట్టూరా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, ఈ కదా. సో వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద పాయింట్ ఛార్జ్? ఇట్ ఈస్ కే ఇంటూ క్యూ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్ కదా. కే అంటే అది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. సో వేర్ కే ఈజ్ ఈక్వల్ టు 1/4πε0. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఐ వాంట్ టు డిఫైన్ ద పొటెన్షియల్ బిట్వీన్ ద 2 పాయింట్స్. ఇక్కడ నేను ఒక R1 అని తీసుకుంటాను, ఇది R2 అండి. సో ఇది R1, ఇది R2. సో ఈ ఛార్జ్ క్యూ ఉంది, దీని చుట్టూరా ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇదండి. సో నేను R1 మరియు R2 మధ్యలో ఉన్న పొటెన్షియల్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తాను. ఫైన్. సో ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 థింగ్స్. నేను R1 నుంచి R2కి ఎలా వస్తున్నాను? ఇలా వస్తున్నాను. ఫైన్. ఓకే. సో దిస్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా డ్యూ టు ద పాయింట్ ఛార్జ్. ఇది పక్కన పెట్టేయండి. దీని చుట్టూరా, ఈ ఛార్జ్ క్యూ చుట్టూరా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఉందండి. సో మరి పొటెన్షియల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఫార్ములా? ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటారు. ఫైన్. సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఫార్ములా? ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఫార్ములా ఈజ్ E. V is equal to
V is equal to minus integral is from initial to final E dot dl అండి. ఇది ఫార్ములా. ఫైన్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో నేను ఆర్ అనే డైరెక్షన్లో వెళ్తున్నాను అలా అనుకుంటే. సో ఇనీషియల్ పాయింట్ మనం ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఇనీషియల్ పాయింట్ ఈజ్ R1, ఫైనల్ పాయింట్ ఈజ్ R2. సో దిస్ ఈజ్ R1, R2. వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? E ఈజ్ ఈక్వల్ టు KQ డివైడెడ్ బై R స్క్వేర్ ఇంటూ R క్యాప్ డాట్ ప్రొడక్ట్ విత్ dr r క్యాప్. ఇక్కడ స్మాల్ ఆర్ అన్న క్యాపిటల్ ఆర్ అన్న సేమ్ అండి. ఓకే. సో ఇక్కడ స్మాల్ ఆర్ క్యాప్ అంటే యూనిట్ వెక్టర్. ఫైన్. సో ఈ డాట్ ప్రొడక్ట్ తర్వాత దట్ ఈస్ ద డిఫరెన్షియల్ లెంత్, స్మాల్ పీస్ ఆఫ్ ఎ లెంత్, అది డిఎల్ అండి ఇక్కడ. సో ద వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఈజ్ ఫ్రమ్ R1 టు R2 K ఇంటూ క్యూ డివైడెడ్ బై R స్క్వేర్ ఇంటూ dr. Fine. Okay, I'll going to turn the page here. So the V is equal to, I'll go ఇక్కడ మైనస్ కే క్యూ బయటికి తీసుకురండి. ఫైన్. సో వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఆర్ స్క్వేర్ అండి? ఇట్ ఈస్ మైనస్ 1 బై ఆర్. ఓకే, లేకుండా ఇంకో స్టెప్ రాస్తాను ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇది R1 R2 అండి. సో 1 బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ విత్ రెస్పెక్ట్ టు ద ఆర్. సో ఇక్కడ మీరు దీన్ని ఇంటిగ్రేషన్ చేశారనుకోండి ఏమవుద్దండి ఇక్కడ? సో ఇట్ ఈస్ మైనస్ కే ఇంటూ క్యూ మైనస్ 1 బై ఆర్. ఇట్ ఈస్ ఫ్రమ్ R1 టు R2. ఓకే. సో దిస్ V ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ క్యూ ఇంటూ 1 బై ఆర్. ఇట్ ఈస్ R1 టు R2. సబ్స్టిట్యూట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అండి. ఫైన్. సో ఫైనల్గా మనకి ఎగ్జామ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్ములా. సో V ఈజ్ ఈక్వల్ టు KQ. జస్ట్ ఇక్కడ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, తర్వాత హైలైట్ చేస్తాను మనం ఏం గుర్తుపెట్టుకోవాలో. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా. సో మీరు దేని మధ్యలో పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాడు? R1 మరియు R2 మధ్యలో. ఫైన్. సో R1 అనేది ఇనీషియల్ పాయింట్. సో ఇక్కడ R1 అనేది ఇనీషియల్ పాయింట్, R2 అనేది ఫైనల్ పాయింట్ అండి. సో ఇక్కడ దిస్ ఇస్ ద ఇనీషియల్ పాయింట్. ఇది దిస్ ఇస్ ద ఫైనల్ పాయింట్. అదేంటండి? పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఐ గోయింగ్ టు డిఫైన్ వాట్ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్ పొటెన్షియల్. అబ్సల్యూట్ పొటెన్షియల్ అంటే ఏంటండి? పొటెన్షియల్ డిఫైన్డ్ విత్ రెస్పెక్ట్ టు జీరో రిఫరెన్స్ పాయింట్. ఏదైనా మీరు పొటెన్షియల్ని ఒక పాయింట్ దగ్గర మీరు పొటెన్షియల్ డిఫైన్ చేస్తున్నారు, వోల్టేజ్ డిఫైన్ చేస్తున్నారు విత్ రెస్పెక్ట్ టు వాట్? జీరో రిఫరెన్స్. జనరల్గా ఎర్త్ అనేది మనం జీరో రిఫరెన్స్ అని తీసుకుంటాం. అది ప్రాక్టికల్గా. థియరిటికల్గా మాట్లాడితే జీరో రిఫరెన్స్ ఎక్కడవుతుంది? ఇప్పుడు నేను R1 టెన్స్ టు ఇన్ఫినిటీ అనుకున్నాను అనుకోండి, నేను ఇన్ఫినిటీ విత్ రెస్పెక్ట్ టు ఇన్ఫినిటీ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమి ఉండదండి. సో ఇన్ఫైనైట్ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు కాబట్టి వర్క్ డన్ ఆల్సో జీరో. పొటెన్షియల్ అంటే ఏంటి? వర్క్ డన్ బై ద యూనిట్ ఛార్జ్ కదా. సో ఇన్ఫైనైట్, థియరిటికలీ స్పీకింగ్, ఎట్ ద ఇన్ఫైనైట్ పాయింట్ దెర్ ఇస్ నో ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో యాజ్ దెర్ ఇస్ నో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద వర్క్ డన్ విల్ ఆల్సో బి జీరో. సో ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ ద్వారా కూడా గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఫర్ R1 టెన్స్ టు ఇన్ఫినిటీ అనుకోండి, ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ ఏమవుతుందండి? జీరో కదా. అండ్ అలాగే నేను R2 ఈజ్ ఈక్వల్ టు R1 అని తీసుకుంటాను. R1 అంటే ఏంటి? ఎట్ వాట్ డిస్టెన్స్ యు ఆర్ ఫైండింగ్ ద పొటెన్షియల్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అండి? ఇది R. ఫైన్. సో ఇక్కడ మాడిఫికేషన్స్ చేయండి ఏమవుతుంది? సో ద V ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ Q 1 డివైడెడ్ బై R మైనస్ 1 డివైడెడ్ బై ఇన్ఫినిటీ. Fine. So here K into Q into 1 by R, anything by infinity is 0 అండి. సో ఫైనల్గా మనకు ఫార్ములా ఏమొచ్చిందండి? V is equal to KQ by R అండి. సో దిస్ ఈజ్ అ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాడు దీనిపైన.
ఓకే, మన జస్ట్ ఈఏపీ సెట్ ఎగ్జామ్లోనే కాదు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు క్వశ్చన్ చూడొచ్చు. ఫైన్. సో నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు దీనిపైన క్వశ్చన్స్ అడిగాడు. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. V is equal to KQ by R అండి. దట్ ఈస్ ద పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. ఫైన్. సో వేర్ వాట్ ఈస్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్? వేర్ K is equal to 1 by 4 pi epsilon naught. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఓకే ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్కి ఇంపార్టెంట్. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని ట్విస్టెడ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే బాగుంది, ఒకసారి వెనక్కి వెళ్ళండి, ఆ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ కాన్సెప్ట్? KQ by R అండి. Q అంటే టోటల్ ఛార్జ్, R అంటే డిస్టెన్స్. ఫైన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశాడు ఈ క్వశ్చన్లో? ఛార్జ్ ఇవ్వలేదండి. ఛార్జ్ అనేది ఛార్జ్ పర్ యూనిట్ లెంత్ ఇచ్చాడండి. ఫైన్. సో కొద్దిగా ట్విస్టెడ్ అనుకోవచ్చు. ఏ హాఫ్ రింగ్ ఆఫ్ రేడియస్ R హ్యాస్ ఎ ఛార్జ్ ఆఫ్ లాంబ్డా పర్ యూనిట్ లెంత్. ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ ఎ సెంటర్ ఆఫ్ ద హాఫ్ రింగ్ ఈజ్. సో ఛార్జ్ ఇవ్వలేదు. ఛార్జ్ ఇస్తేనేమో ఫార్ములా డైరెక్ట్. ఫార్ములా మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ? V is equal to KQ by R కదా, ఇది ఫార్ములా. కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఛార్జ్ ఇవ్వలేదండి. ఛార్జ్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అయిందంట? అది రింగ్ పైన, హాఫ్ రింగ్ పైన డిస్ట్రిబ్యూట్ అయిందంట. నేను డ్రా చేసి చూపిస్తాను, ఇక్కడ చూడండి. సో ఎలా డిస్ట్రిబ్యూట్ అయిందండి? ఇలా. దీని రేడియస్ ఎంత అన్నాడు? R అన్నాడు. ఫైన్. సో దీనిపైన ఛార్జ్ ఎంత అండి? హ్యాస్ ఎ ఛార్జ్ ఆఫ్ లాంబ్డా పర్ యూనిట్ లెంత్. సో పర్ యూనిట్ లెంత్ ఇచ్చాడండి ఛార్జ్. ఎంత అంటే ఛార్జ్ ఇట్ ఇదా? సో ఇట్ ఇస్ ద లాంబ్డా కూలుంబ్ పర్ మీటర్ అండి. సింపుల్. టోటల్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయండి, అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత డిస్టెన్స్లో? R అనే డిస్టెన్స్లో అడుగుతున్నాడు, ఇక్కడ అడుగుతున్నాడు. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఏ హాఫ్ ఎ రింగ్ ఆఫ్ రేడియస్ R, క్యాపిటల్ R, హ్యాస్ ఎ ఛార్జ్ ఆఫ్ లాంబ్డా పర్ యూనిట్ లెంత్. ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ ఎ సెంటర్ ఆఫ్ ద హాఫ్ రింగ్ ఈజ్. ఇక్కడ సెంటర్ దగ్గర అడుగుతున్నాడు. ఫైన్. సో దీని మొత్తం లెంత్తో మల్టిప్లై చేస్తే పూర్తి ఛార్జ్ వస్తుందండి కదా. చేయండి, ఎలా అప్రోచ్ అవుతారు దీన్ని. సో ఇక్కడ చూడండి, V is equal to K is a proportionality constant into charge. Q అంటే ఛార్జ్, టోటల్ ఛార్జ్ ఎంత అండి? దీని లెంత్తో మల్టిప్లై చేయాలి. పూర్తిగా ఉంటే ఇది 2πr కదా, కానీ దాంట్లో సగం ఉంది, హాఫ్ రింగ్ అన్నాడు, అంటే πr ఇంటూ లాంబ్డా అండి. సో ఇదేమో లెంత్, దీని లెంత్ ఆర్క్ లెంత్ అనుకోవచ్చు, హాఫ్ రింగ్ లెంత్. ఫైన్. ఇంటూ లాంబ్డా. సో ఇదేమో మీటరు, ఇదేమో కూలుంబ్ పర్ మీటరు. పూర్తిగా యూ విల్ గోయింగ్ టు గెట్ ఎ టోటల్ ఛార్జ్ డివైడెడ్ బై డిస్టెన్స్. ఏ డిస్టెన్స్లో? R అనే డిస్టెన్స్. ఫైన్. సో ఇప్పుడు R క్యాన్సిల్ అవుతుంది. సో V ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ లాంబ్డా. కరెక్ట్. ఓకే ఫైన్. సో వాట్ ఈస్ ఆన్సర్ అండి ఇక్కడ? సో ఆన్సర్ ఈస్ Kπ ఇంటూ లాంబ్డా. ఆప్షన్ B ఈజ్ ఆన్సర్. ఓకే. సో అల్టిమేట్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి? ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాడు దీనిపైన. ఓకే, ముందు చెప్పినట్టుగా మనం ఇక్కడ పొటెన్షియల్ కాన్సెప్ట్ చూసాము. ఇంకో కాన్సెప్ట్ చూద్దాం. ఇంకో కాన్సెప్ట్ ఏమన్నాను ఇక్కడ? పొటెన్షియల్ డ్యూ టు ద పాయింట్ ఛార్జ్, అదర్ వన్ ఇస్ ద గాస్లా. గాస్లా పైన కూడా క్వశ్చన్స్ చాలాసార్లు అడిగాడు. మనం ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఫార్మల్ డెఫినేషన్ ఇచ్చే కన్నా ముందు నేనేం చేస్తానంటే, ఐ విల్ గోయింగ్ టు గివ్ సమ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఒక్కసారి నేను గ్రాఫికల్గా గాస్లా ఏంటో చూపిస్తాను. సో లెట్ us try to understand గాస్లా గ్రాఫికలీ. సింపుల్గా చెప్తాను. థియరిటికల్ డెఫినేషన్స్కి వెళ్ళే కన్నా ముందు. ఫైన్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ 1 అండి. ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకోండి. ఇక్కడ సంథింగ్ లైక్ ఏ బెలూన్. ఇది ఒక క్లోజ్డ్ సర్ఫేస్ అండి. ఇది ఇలా ఫ్లాట్గా లేదండి, ఇది క్లోజ్డ్ సర్ఫేస్. లెట్ మీ పుట్ సమ్ డాట్స్. ఈ డాట్స్ ఎందుకు పెడుతున్నానండి? ఇది క్లోజ్డ్ సర్ఫేస్ అని చెప్పడం కోసం.
ఎగ్జాంపుల్ నెంబర్ 2 అండి. ఇక్కడ కూడా క్లోజ్డ్ సర్ఫేస్, సంథింగ్ లైక్ ఏ బెలూన్, సంథింగ్ లైక్ ఏ మ్యాంగో, సంథింగ్ లైక్ ఏ పొటాటో. ఇది బెలూన్లా ఉంది, వాటర్ బాటిల్లా ఉంది. ఓపెన్ సర్ఫేస్ కాదు. ఓపెన్ సర్ఫేస్ అంటే పీస్ ఆఫ్ ఏ పేపర్ కదా. ఒక పీస్ ఆఫ్ పేపర్ తీసుకున్నారనుకోండి, ఇది ఓపెన్ సర్ఫేస్ అండి. దిస్ ఓపెన్ సర్ఫేస్ కదా. దీనికి రెండు వైపులు ఉంటాయి. అదే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నారనుకోండి, అది ఒక క్లోజ్డ్ సర్ఫేస్. ఒక బెలూన్ తీసుకున్నారనుకోండి, అది ఒక క్లోజ్డ్ సర్ఫేస్. ఇది కూడా క్లోజ్డ్ సర్ఫేస్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో నేను ఏం చేస్తానంటే, ఒక ఛార్జ్ బయట ఉంది. ఎంత ఉందండి? 3 మైక్రో కూలంబ్ ఆఫ్ ఛార్జ్ బయట ఉంది. ఓకే. సో లెట్ అస్ సే ఇక్కడ ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో ఈ 3 మైక్రో కూలంబ్ ఆఫ్ ఛార్జ్ ఇన్సైడ్ ఉందండి. ఇది క్లోజ్డ్ సర్ఫేస్ లోపల ఉంది, ఇది క్లోజ్డ్ సర్ఫేస్ బయట ఉంది. ఓకే. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 మైక్రో కూలంబ్ ఆఫ్ ఛార్జ్ ఒక 4 లైన్స్ క్రియేట్ చేస్తుందండి. సో హౌ మెనీ ఫ్లక్స్ లైన్స్? ఎన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి? ఫ్లక్స్ లైన్స్ అంటారు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటారు. 3 అనుకోండి. ఇక్కడ ఈ 3 మైక్రో కూలంబ్ ఛార్జ్ వల్ల 3 ఫ్లక్స్ లైన్స్ వస్తున్నాయండి ఇక్కడ ఇలా. సో ఛార్జ్ ఏమో ఇక్కడ బయట ఉంది, ఛార్జ్ ఏమో అక్కడ లోపల ఉంది. ఓకే, ఫైన్. సో ఇక్కడ నెట్ ఏమవుతుంది చెప్పండి? హౌ మెనీ లైన్స్ ఆర్ లీవింగ్, హౌ మెనీ లైన్స్ ఆర్ ఎంటరింగ్? మీరు ఒక క్లాస్ రూమ్ తీసుకోండి. క్లాస్ రూమ్లో 50 స్టూడెంట్స్ ఒక డోర్ నుంచి ఎంటర్ అవుతున్నారు, 50 స్టూడెంట్స్ ఇంకో డోర్ నుంచి వెళ్ళిపోతున్నారు. సో నెట్ ఏమవుతుందండి? నెట్ ఈజ్ 0. 100 స్టూడెంట్స్ ఎంటర్ అవుతున్నారు, 50 స్టూడెంట్స్ లీవ్ అవుతున్నారు. 100 స్టూడెంట్స్ వస్తున్నారు, 50 స్టూడెంట్స్ వెళ్తున్నారు, దేర్ ఇస్ అ నెట్. లేకుంటే 50 స్టూడెంట్స్ వస్తున్నారు, 100 స్టూడెంట్స్ వెళ్తున్నారు, దెన్ ఆల్సో దేర్ ఇస్ అ నెట్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఈ క్లోజ్డ్ సర్ఫేస్లో ఎన్ని లైన్స్ ఎంటర్ అవుతున్నాయండి? 3 లైన్స్. ఎన్ని లైన్స్ లీవింగ్ అండి? 3 లైన్స్. సో నెట్ ఎంత అండి? నెట్. వాట్ ఈస్ ద నెట్ హియర్? ద నెట్ హియర్ ఈజ్ ఈక్వల్ టు 3 lines are leaving, 3 lines are entering, 3 minus 3 which is equal to 0. ఇక్కడ నెట్ ఎంత అండి? నెట్. నెట్ ఫ్లక్స్ లైన్స్ ఎంత అండి? 3 lines are leaving, no lines are entering, 3 minus 0 ఎంత అండి? ఇక్కడ 3 అండి. సో దిస్ ఈజ్ అ ఐడియా బిహైండ్ ద గాస్ లా. నేను గాస్ లా అని ఇక్కడ మీకు గ్రాఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే గాస్ లా ఆఫ్ కోర్స్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ సార్, మళ్ళీ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్, ఇక్కడ 3 మైక్రో కూలంబ్స్ తీసుకుంటే 3 లైన్స్ తీసుకున్నారు, 4 మైక్రో కూలంబ్స్ తీసుకుంటే 4 లైన్సా? అలా కాదండి, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం అలా తీసుకున్నాను. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనేది ఉంటుంది. సో గాస్ లా ఏమంటుందంటే సింపుల్. ఇప్పుడు మీకు గ్రాఫికల్గా చూపిస్తే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. సో నెట్ ఫ్లక్స్, గాస్ లా టాక్స్ అబౌట్ వాట్ ఈస్ కాల్డ్ ఎ నెట్ ఫ్లక్స్. సో నెట్ ఫ్లక్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? నెట్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఎన్క్లోజ్డ్. ఏంటండి గాస్ లా? నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఎన్క్లోజ్డ్ డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్. ఛార్జ్ ఇది 1/ε0, ఇది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే హౌ మెనీ లైన్స్, నంబర్ ఆఫ్ లైన్స్ యూ కెన్ సే, నంబర్ ఆఫ్ లైన్స్ ఎంటరింగ్ మైనస్ నంబర్ ఆఫ్ లైన్స్ లీవింగ్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఎన్క్లోజ్డ్. ఇది గాస్ లా అండి. ఈక్వేషన్ ఫామ్లో రాయాలంటే ఎలా రాయొచ్చు? క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఏ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఎన్క్లోజ్డ్. ఎలా రాస్తారంటే ఛార్జ్ కేవలం లోపల ఉన్న ఛార్జ్ని మాత్రమే తీసుకోవాలి, బయట ఉన్న ఛార్జ్ని డిస్కార్డ్ చేయాలి. ఛార్జ్ బయట ఉంటే ఫ్లక్స్ రాదా సార్ అని మీరు అడగొచ్చు. ఫ్లక్స్ వస్తుందండి, కానీ నెట్ ఫ్లక్స్ రాదు. నెట్ ఫ్లక్స్ దేనివల్ల వస్తుంది? కేవలం ఛార్జ్ క్లోజ్డ్ సర్ఫేస్ ఉంటే మాత్రమే నెట్ ఫ్లక్స్ వస్తుంది. ఫైన్. సో ద గాస్ లా టాక్స్ అబౌట్ వాట్ ఈస్ కాల్డ్ ఎ నెట్ ఫ్లక్స్. సో ఫర్ ద నెట్ ఫ్లక్స్ యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ ద ఛార్జెస్ విచ్ ఆర్ ఇన్సైడ్ ద క్లోజ్డ్ సర్ఫేస్ అండ్ యూ నీడ్ టు డిస్కార్డ్ ద ఛార్జెస్ విచ్ ఆర్ అవుట్ సైడ్. అదండి విషయం. ఫైన్, బాగుంది. ఇక్కడ చూడండి, ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాడండి గాస్ లా పైన. కేవలం మన ఈ స్టేట్ ఎగ్జామ్స్లోనే కాదు, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాడు. అందుకని నేను ఈ 2 టాపిక్లు టేకప్ చేశాను. ఇప్పుడు చూడండి, ఒక్కసారి వెనక్కి వెళ్ళండి, ఒక్కసారి ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఏ లాంగ్ స్ట్రింగ్ విత్ ఏ charge of lambda per unit length passes through the imaginary cube of edge A
ద maximum ఫ్లక్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ త్రూ ద క్యూబ్ ఈజ్. ఓకే, ఇక్కడ ఒక లాంగ్ చార్జ్ రింగ్ ఉందండి. ఏముందండి ఇక్కడ? ఒక చార్జ్డ్ స్ట్రింగ్ ఉందండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇది లాంగ్ అన్నాడు, -∞ టు +∞ కదా. దీనిపైన ఛార్జ్ ఎంత ఇచ్చాడండి? లాంబ్డా. సో లాంబ్డా కూలుంబ్ పర్ మీటర్ అండి. అయితే దీని గుండా ఒక క్యూబ్ అనేది వెళ్తుంది. ఫైన్. సో దాని నుంచి వచ్చే ఫ్లక్స్ ఎంత అని అంటున్నాడు. ఇలా ఒక క్యూబ్ వెళ్తుంది, దీని ఎడ్జ్ ఎంత ఇచ్చాడు? దీని గుండా అన్నాడు. పాసెస్ త్రూ అన్నాడు. పాసెస్ త్రూ అన్ ఇమాజినరీ క్యూబ్ ఆఫ్ ఎడ్జ్ ఏ. దీని ఎంత అండి? దీని సైడ్ ఇట్ ఈస్ ఏ మీటర్స్. అయితే దీని నుంచి వచ్చే ఫ్లక్స్ ఎంత అని అడుగుతున్నాడు. మ్యాక్సిమం ఫ్లక్స్ ఎంత అంటున్నాడు. గాస్ లాలో చదువుకున్నాం కదా, నెట్ ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎనీ క్లోజ్డ్ క్యూబ్ అనేది క్లోజ్డ్ సర్ఫేస్ కదా. క్లోజ్డ్ సర్ఫేస్ గుండా వచ్చే ఫ్లక్స్ ఏమవుతుందండి? చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. ఒకసారి ఫార్ములా చూడండి. ఫార్ములా ఏం చెప్పానండి? సో నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏంటండి ఇక్కడ? ఇది సో నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈస్ రిటర్న్ ఇన్ ద మ్యాథమెటికల్ ఫార్మ్ ఇన్ దిస్ వే. క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ E డాట్ dA ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఎన్క్లోజ్డ్. అంటే లోపల ఉన్న ఛార్జ్ మాత్రమే తీసుకోవాలి, బయట ఉంటే అది నెట్ ఫ్లక్స్ ఇవ్వదండి. ఛార్జ్ క్లోజ్డ్ సర్ఫేస్ లోపల ఉంటేనే నెట్ ఫ్లక్స్ ఇస్తుంది, డివైడెడ్ బై ఎప్సిలాన్ అండి. ఓకే, ఫైన్. ఇప్పుడు చూడండి, అయితే ఇక్కడ ఎప్సిలాన్ నాట్ అండి. ఇక్కడ ఈ డబ్బా లోపల, ఈ బాక్స్ లోపల ఉన్న ఛార్జ్ ఎంత అండి? ఈ డబ్బా సైడ్ ఇచ్చాడు ఎంత? ఏ మీటర్స్ అన్నాడు. సో మరి దీని లోపల ఉన్న ఛార్జ్ ఎంత? ఆ ఛార్జ్ మాత్రమే తీసుకోవాలి, బయట ఉన్న ఛార్జ్ అని డిస్కార్డ్, మనకు అనవసరం. దానివల్ల నెట్ ఫ్లక్స్ రాదు. కేవలం నెట్ ఫ్లక్స్ ఈస్ కాంట్రిబ్యూటెడ్ ఓన్లీ బై ద ఛార్జ్ విచ్ ఈస్ ఇన్సైడ్ ద క్లోజ్డ్ సర్ఫేస్. సరిపోయింది. ఇక్కడ చూడండి, నేనేం చేస్తానంటే లాంబ్డాని లెంత్తో మల్టిప్లై చేస్తాను. దీని లెంత్ ఎంత లెంత్ లోపల ఉందండి? ఏ మీటర్స్. సో లాంబ్డా యూనిట్స్ ఆర్ కూలుంబ్ పర్ మీటర్. ఇది కూలుంబ్ పర్ మీటర్ కదా, దాని లెంత్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఆ డబ్బా లోపల ఉన్న ఛార్జ్ వస్తుంది, డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్. అదండి విషయం. కాన్సెప్ట్ తెలిస్తే విషయాలు ఈజీ అండి. చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఫైన్. ఒక్కసారి రివైజ్ చేస్తాను మనం ఇక్కడ ఏం చదువుకున్నామో. నేను ముందు చెప్పినట్టుగా మనము ఎలక్ట్రోస్టాటిక్స్లో 2 విషయాలు మనం కాన్సన్ట్రేట్ చేసాం ఇక్కడ. ఏంటది? ఒకటేమో పొటెన్షియల్ డ్యూ టు ద పాయింట్ ఛార్జ్. ఇంపార్టెంట్ విషయాలు తీసుకున్నాను ఇక్కడ నేను. పొటెన్షియల్ డ్యూ టు ద పాయింట్ ఛార్జ్, అదర్ వన్ ఇస్ ద గాస్ లా. ఒక్కసారి ఫార్ములా చూడండి ఇక్కడ. వాట్ ఇస్ ద పొటెన్షియల్ డ్యూ టు ద పాయింట్ ఛార్జ్? V ఈజ్ ఈక్వల్ టు KQ బై R అండి. ఫైన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటి? గాస్ లా చదువుకున్నాం. గాస్ లా ఏంటండి? నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. ఫైన్. సో ఈ విషయాలపైన చాలాసార్లు మీరు క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్ ఎగ్జామ్స్, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా ఈ కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫైన్. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ నౌ. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.